ఉద్యమం వచ్చేసి ఎన్నో దారుల పొంటి ఉద్యమం నడుచుకుంటూ ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ రాష్ట్రంలో. చారు మజుందార్ నుంచి మొదలు పెడితే అప్పటి పార్టీ ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఉప్పన్ లక్ష్మణరావు, అట్లాంటి చేత మీకే కూర రాజన్న, అప్పుడు ఉన్న పీపుల్స్ వారు వచ్చేసి మళ్ళీ జనశక్తిగా విడిపోవడం, ఆ జనశక్తి వచ్చేసి ప్రజా ప్రతిఘటన, కులవర్గ పొరం చెప్పి మారోజు వీరన్న, ఇన్ని విధాలుగా పార్టీ మారుతుంది. ఇన్ని విధాలుగా పార్టీ కింది స్థాయికి చేరగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్కే మంచి మంచి సెంట్రల్ కమిటీ సభ్యులు అట్లాంటి స్తూపాలను కూలగొడుతుంది. ఇంకోటి ఏంటంటే అడవులలో ఇప్పుడు సిగ్నల్ టెక్నాలజీ వచ్చింది, రోడ్లు వేస్తుండ్రు. ఇప్పుడు ఉద్యమం ఎట్లా సాధ్యం అనుకుంటారు మావోయిస్టులు? అప్పుడున్న టెక్నాలజీ లేని టైంలోనే అది సాధ్యం కాలేదు, ఇప్పుడున్న టైంలో ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటారు మీకు ఉద్యమం? ఒక్క విషయం చెప్పాలంటే, ఒక నాయకుడు చనిపోతేనో, లేకపోతే స్తూపాలను కూల్చితేనో, లేకపోతే ఎక్కడో ఏదో కొంతమందిని చంపేస్తేనో ఈ విప్లవం అనేది ఆగిపోతుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకు అని అంటే, మనం ఎర్ర జెండా ఫస్టే చెప్తున్నాం, అది రక్తంతో తడిసున్నదే ఎర్ర జెండా అని చెప్పుకుంటున్నాం. ఈ ఎర్ర జెండా అనేది రక్తం లేనిది, త్యాగం లేనిది. ఎర్ర జెండా ఎరుపెక్కది. కాబట్టి త్యాగాలు అనేవి సహజం. మనం ఏది తీసుకురావాలన్న ఒక ఉన్నతమైన భవిష్యత్తు ముందు తరాలకు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా త్యాగాలు అనేటివి సహజం. ఎంతమందినైనా చంపని ఈ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎన్నో వందల మందిని చంపేసింది. ఆ అమరత్వం అనేది వట్టిగా పోదు. తెలంగాణ తీసుకురావడానికి కూడా పార్టీ నాయకత్వంలోనే నడిచింది. అది కేసీఆర్ కూడా తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోవడం కాదు. ఉద్యమం అనేది ఎవరి నాయకత్వంలో నడిచింది అనేది ఇంపార్టెంట్. దానికి అసలు మూల కారకులు ఎవరు? దాన్ని తీసుకురావడానికి త్యాగం చేసింది ఎవరు? విద్యార్థులు, మన పిల్లలు ఉన్నంత కాలము మన ఉద్యమము ఎన్నటికీ ఆగదు. మన పిల్లలే ఉద్యమానికి విత్తనాలు. అందుకే ఒక్క చెట్టు రాలిపోతే దాని కింద పడే విత్తనాలు వేల విత్తనాలు పడతాయి. ఆ విత్తనాలు ఒక్క చెట్టులాగా కాదు, వృక్షాలలాగా మారుతాయి. ఇది ఉద్యమం కూడా, విప్లవం కూడా అదే విధంగా మారుతుంది.